ఇక ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే ధరణి కమిటీని నియమించింది. దీంతో ధరణిలో జరిగిన లోటుపాట్లు, జరిగిన అక్రమాలపై కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పటికే ఓ నివేదికను సర్కారుకు అందించినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం చేరికలను ప్రోత్సహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉండి బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాల్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారో వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సిడబ్ల్యూసీ మెంబర్గా ఉండి అత్యంత 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల రీత్యా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కేశవరావు కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా కేశవరావు కూతురు ప్రజెంట్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన మేయర్ కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, వీరంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 5 సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యే ఖైరతాబాద్కు సంబంధించి దానం నాగేందర్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకంగా మరోవైపు అయితే ఇటు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసిన క్యాండిడేట్లు కూడా ఏకంగా కడియం శ్రీహరి కూతురు కావ్యాన్ని కూడా ఇటు వరంగల్కి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నియమించడం జరిగింది. దానికి కూడా తను రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే కేశవరావు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కేశవరావు కూతురు ప్రస్తుత మేయర్గా ఉన్నటువంటి హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవదాస్ మున్షి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ నేపథ్యంలో అతన్ని ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే క్యాండిడేట్ను ఫైనలైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే గతంలో మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్తో పాటు మాజీ మేయర్గా పనిచేసి బొంతు రామ్మోహన్ సమయంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్తో పాటు ప్రస్తుత డిప్యూటీ మేయర్ అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో కొంత వీక్గా ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, పిసిసి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ పైన దృష్టి పెట్టాడు. ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంది, మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది, ఆనుకొని ఉన్నటువంటి చేవెళ్ల పార్లమెంట్ ఉంది, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న నేపథ్యంలో కూడా గ్రేటర్ నేతలపైన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కేశవరావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఆ కడియం శ్రీహరి వెంట వరంగల్కి సంబంధించిన నేతలు భారీగా వలస వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది వారి వెంట. అదేవిధంగా కేశవరావుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీతో పెద్దగా అటాచ్మెంట్ ఉన్నటువంటి కేశవరావు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి లాంఛనంగా వచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా అతని వెంట పెద్ద ఎత్తున ఆయా పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఎలా ఉంటే రానున్న 10 రోజుల్లో కూడా ఏకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన